ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని యొక్క మాటలు దొరికినప్పుడు నేను వాటిని భుజించి తిని అని ఇర్మియా తెలియచేసినటువంటి ఈ మాటకు ఉన్నటువంటి అర్థాలలో ఒక అర్థం ఏంటంటే ఆ వాక్యము మీద మన దృష్టిని కేంద్రీకరించటం, ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించటం. ఎవరైతే అలాగున స్వీకరిస్తారో వారి జీవితాలకు కలిగేటటువంటి రెండవ మేలు ఏంటంటే వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలుగుతూ ఉంటారు. అనగా వారి యొక్క విశ్వాసం కావచ్చు, వారి ప్రార్థనా జీవితం కావచ్చు, దేవునితో వారి యొక్క సహవాసం కావచ్చు, ఇవన్నీ కూడా వేరే స్థాయిలో మనం చూడగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో హన్నా జీవితాన్ని మనం చూస్తాం. హన్నా యొక్క జీవితంలో ఎన్నో అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, గర్భఫలము ఆలస్యమై ఆమె ఎన్నో రకాలుగా ఛేదరించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆమె దేవుని యొక్క వాక్యం మీద దృష్టి ఉంచింది. ఆ వాక్యాన్ని ఆమె స్వీకరించినటువంటి అనుభవాలలో నుంచి ఒక గొప్ప విశ్వాసాన్ని కూడగట్టుకుని ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఒక చక్కటి సహవాసంలో ఆమె జీవితం కట్టబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ విశ్వాసాన్ని ఏ స్థాయిలో నువ్వు చూసుకుంటున్నావు? నీ ప్రార్థనా జీవితం ఏ స్థితిలో ఉంది? దేవునితో నీ సహవాసము ఎలా ఉంది? నీ సహవాసానికి, నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి దేవుని మాటలే ఆధారం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే లోతైన ప్రార్థనా జీవితంలోనికి, లోతైన సహవాసములోనికి కూడా నన్ను కూడా నడిపిస్తూ ఉంది. కాబట్టి మనము మన యొక్క జీవితాలలో దేవుని యొక్క మాటలను తినినటువంటి అనుభవాల్లో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, హన్నా లాంటి అనుభవాలు మాకు కూడా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.